నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో, హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన కొన్ని టిప్స్ అందిస్తూ ఉన్నాను. చాలామంది ఏమంటూ ఉంటారంటే, మీరు మాక్సిమం వెజ్ గురించే చెప్తూ ఉంటారు. నాన్ వెజ్‌కి సంబంధించిన ఎటువంటి విషయాలు చెప్పరు అని మాట్లాడుతూ ఉంటారు. సో, అదేం లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. వెజిటేరియన్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో, అంటే స్కిన్‌కి సంబంధించిన గ్లోయింగ్ విషయానికొస్తే నాన్ వెజ్ కన్నా వెజ్ ఇస్ బెటర్ అనేది అది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ ఆ విషయం. సో, అందుకని నేను ఎక్కువగా వెజ్ గురించి మాట్లాడుతూ ఉంటాను. సో, ఇక ఈరోజు ఒక నాన్ వెజ్ టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఇంకొకసారి చెప్పడం వలన మీ అందరికీ అవగాహన పెరుగుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎవరికైతే తెలవదో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనందరికీ చాలా ఇష్టం కదా! సండేస్ వచ్చినాయి అంటే చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు. సో, ఈ చికెన్ వలన హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి, ఎలా రావు, ఇది ఎలా హెల్తీ కాదు అన్న విషయాన్ని ఈరోజు ఈ టాపిక్‌లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరన్న బిర్యానీస్ కానివ్వండి, మంచూరియాస్ కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బీ, అసలు ఏదైనా కూడా అస్సలు హెల్తీ కాదు. 100% చెప్తున్నాను. ఒబీస్ అవుతారు. అంటే బాగా లావైపోయే అవకాశం ఉంటుంది. కడుపుకి సంబంధించిన చాలా విషయాలు, లివర్‌కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్‌గా తినేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. మేము కొన్నాళ్లుగా తింటున్నాము, మాకేమీ లేదు అని మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు. అది క్వాంటిటీని బట్టి, హెల్త్‌ని బట్టి, హెల్త్ కండిషన్స్‌ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా తింటున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. నాన్ వెజ్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్. బట్ రెగ్యులర్‌గా తినరు. ఎప్పుడో 10 రోజులకో, 15 రోజులకో ఒక్కసారి జస్ట్ సమ్ అమౌంట్ కొంచెం తీసుకోవడం, మిగిలింది వేరే ఐటెమ్స్‌తో కవర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. రెగ్యులర్‌గా ప్రతిరోజు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు అనే వాళ్ళకి నేను చెప్పే ఇది. తప్పకుండా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు మాత్రం ఈ బిర్యానీలని, ఈ మంచూరియాలని, ముఖ్యంగా నూనెలో అలా వేయించి పక్కన వేసిన వాటిని తగ్గించటం చాలా మంచిది. దానివల్ల ఫస్ట్ వచ్చేది లివర్ ప్రాబ్లమ్స్, రెండోది హార్ట్ అటాక్స్, మూడవది ఓబీస్. అంటే ఓబీస్ ఉంటే, అంటే మీరు ఒబేసిటీతో బాధపడుతూ ఉంటే తప్పకుండా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో, వీటన్నిటినీ చెక్ పెట్టాలి అంటే ముందు దీనికి చెక్ పెట్టాల్సిందే. మీరు నాన్ వెజ్, నేను అసలు రెడ్ మీట్ గురించి అసలు మాట్లాడను. రెడ్ మీట్ ఇంకా మహా డేంజర్ అది. ఎంత తలకు మించిన భారం అంటారు కదా, అలాంటిది. మీరు నాన్ వెజ్ తినాలి అంటే చాలామంది డాక్టర్స్ చెప్పే విషయమే ఫిష్ తినండి. ఫిష్‌లో ఉండే ఆయిల్ ఏదైతే ఉందో, ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి వచ్చే నూనె ఏదైతే ఉందో గుండెకి చాలా మేలు చేస్తుంది. సో, రకరకాల ఫిష్‌లు ఉంటాయి. అందులో కూడా కొన్ని రకాల ఫిష్‌ల వల్ల అసలు గుండె చాలా భద్రంగా ఉంటుంది అని కూడా కొన్ని పరిశోధనలో తేలింది. నేను చేసిన ఇంటర్వ్యూస్‌లో కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. డాక్టర్ ముబా శ్రీనివాస్ గారైతే ఒకసారి ఈ ఫిష్‌కి సంబంధించిన ఒక టాపిక్ కూడా చేయడం జరిగింది. రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆ వీడియో తప్పకుండా ఉంటుంది. సో, ఒక కేరళ లేడీ ఒక ఫిష్ తినటం వలన తనకి అస్సలు రక్తంలో కొలెస్ట్రాల్ అనేదే లేదు అని ఆ వీడియోలో డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకని ఇష్టం లేకపోయినా ఎవరికైతే నాన్ వెజ్ ఇష్టంగా తింటారో వాళ్ళు ఫిష్‌కి షిఫ్ట్ అవ్వండి. అది చాలా మంచిది. ఇకపోతే మాకు చికెన్ అంటే ఇష్టం, చికెన్ మాత్రమే తింటాము, చికెన్ వల్ల మాకొచ్చిన నష్టం ఏమీ లేదని బాగా వాదించే వాళ్ళకి నేనేం చెప్పలేను. బట్ ఆ చికెన్‌ని ఏ విధంగా తినాలి, ఎలా తింటే హెల్తీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, చికెన్ అనేది మీరు కుక్ చేసుకునే విధానం ఉంటుంది కదా, అది వితౌట్ ఆయిల్ కుక్ చేసుకొని, నెయ్యితో రోస్ట్ చేసుకొని తినటం వలన మీరు కాస్త హెల్తీగానే ఉంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఉండే ప్రోటీన్‌కి సంబంధించిన ఏదైతే ఉందో, ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది మీకు మీ బాడీలోకి అనేది రావటం జరుగుతుంది. అంటే మీరు ప్రోటీన్ కోసమే కదా చికెన్ తినాలి అనుకుంటున్నారు, ఆ హెల్తీ కోసమే కదా. సో, చికెన్ నుంచి వచ్చే ఏదైతే ప్రోటీన్ ఉంటుందో ఆయిల్‌లో దేవేసుకోవడం, బిర్యానీలు, రకరకాల మసాలాలు దాన్ని జోడించి దాన్నేమంటారు, ఆ టేస్ట్ కోసం ఏదైతే తింటున్నారో ఆ టేస్ట్‌ని కాస్త పక్కన పెట్టి ఈ టేస్ట్‌కి షిఫ్ట్ అవ్వండి అని చెప్తున్నాను. సో, ఇప్పుడు చికెన్‌ని ఉడికించుకోవడం అంటే జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని లైట్‌గా లైట్ సాల్ట్ అండ్ లైట్ పసుపు వేసుకొని ఫస్ట్ ఉడికించేసుకొని దాన్ని
నేతితో పెనం మీద మనం నాన్ స్టిక్ ఉంటాయి కదా, దాని మీద నేతితో రోస్ట్ చేసుకొని జస్ట్ లైట్గా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, నిమ్మరసం, నెయ్యి. సో ఇంతే. ఉడికించిన చికెన్ అంటే ఉడికించడం అంటే ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోతుంది. కుక్ చేసుకోవాలి ముందు వాటర్లో. ఆ వాటర్ని తాగినా మంచిదే. లైక్ ఎందుకంటే దాంట్లో మనం ఎటువంటి ఆయిల్ కలపట్లేదు. లైట్గా సాల్ట్ అండ్ పసుపు ఏదైతే ఉంటుందో, ఉప్పు పసుపుతోడి ఉడకబెడతాం కాబట్టి ఆ వాటర్ కావాలంటే తాగొచ్చు. లైట్గా వాటర్ యాడ్ చేసే ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం అంటే ఒక 1/2 kg చికెన్ తీసుకొని ఒక 4-5 గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టండి అని కాదు. జస్ట్ ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్, ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంటే ఉడికిపోతుంది. ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది. ఆయిల్ అండ్ వాటర్ ఆల్రెడీ ఎనీ మీట్లో ఉంటుంది. సో అది కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవడం వలన ఆ వాటర్ అనేది దిగిపోతుంది. అది మనం వడకట్టుకొని మళ్ళీ పెనం మీద, నాన్ స్టిక్ పెనం మీద లైట్గా మిరియాల పొడి, లైట్గా నిమ్మరసం అండ్ కొంచెం నేతితో రోస్ట్ చేసుకొని తినటం వలన మంచి ప్రోటీన్ అనేది మీ సొంతం అవుతుంది. ప్రోటీన్కి సంబంధించి తినాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా తినే ప్రయత్నం చేయండి. ఇలా తినటం వల్లనే హెల్దీ. బిర్యానీలు, మంచూరియాలు వీటన్నిటికీ చెక్ చెప్పండి. ఎప్పుడో పార్టీస్లో ఏదో సంవత్సరానికి ఒక 2-3 సార్లు తింటున్నామంటే ఇట్స్ ఓకే, అది యాక్సెప్టబుల్. ఏ మ్యారేజ్ డేసో, ఏ పిల్లల బర్త్డేసో, ఎనీ స్పెషల్ ఒకేషన్ మేము తీసుకుంటున్నామంటే, కానీ రెగ్యులర్గా తినటం మాత్రం అస్సలు హెల్దీ కాదు. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. తప్పకుండా దీనికి ఎంతవరకు దూరం పెడితే మనం అన్ని రోజులు ఎక్కువగా అంటే మనం చికెన్ని ఎంత దగ్గరగా చేసుకుంటున్నాం అంటే, చికెన్ అంటే మీన్స్ చికెన్ బిర్యానీలు, ఇవి రకరకాల మసాలాలతో ఉడికిన ఈ ఐటమ్స్ ఏవైతే మనం దగ్గర చేసుకున్నాం, మన ఆయుష్ని అంత తగ్గిస్తున్నామని లెక్క. మనం వాటిని ఎంత దూరం పెడుతున్నాం, మనం ఆయుష్ని అంత పెంచుకుంటున్నాం అని లెక్క. ఇలా తీసుకుంటూ ముఖ్యంగా చికెన్ తినేవాళ్ళు తప్పకుండా ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే వెజిటేరియన్ వాళ్ళు అవసరం లేదా అంటే వాళ్ళకి అవసరమే. బట్ ఎవరైతే నాన్ వెజీస్ ఉన్నారో, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు తప్పకుండా పొట్టకి సంబంధించిన ఎక్సర్సైజెస్ బాగా చెయ్యాలి. ఎందుకంటే కొవ్వు బాగా పేరుకుపోయేది మనకి పొట్ట భాగం, అలాగే నడుము, ఆ భాగంలో ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి తప్పకుండా ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. చికెన్ని మాత్రం ఇలా తినే ప్రయత్నం చేయండి ఇక నుంచి. హెల్దీ టిప్ ఇది. తప్పకుండా మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.